ప్రతిరోజు ఆ వ్యక్తి తినే డ్రై ఫిష్‌లో తన భార్య కళ్ళు తీసివేస్తుంది. కానీ అతను గుడ్డివాడు కావడంతో ఇది అతనికి తెలియదు. పైగా అతను తన భార్యను పొగాడేవాడు. అతను కళ్ళు లేనివాడు అయినా అతని ముఖం చాలా అందంగా ఉండేది. అందువల్ల ఊరి మహిళలు అతన్ని ఇష్టపడేవారు. తరచూ అతని మసాజ్ షాప్‌కు వచ్చేవారు. ఒక మహిళ అతని భార్య అందంగా లేదని భావించి అతనికి ఇలా చెప్పింది. కొండపై ఉన్న ఆలయంలో నిజాయితీగా ప్రార్థిస్తే నీ చూపు తిరిగి వస్తుంది. ఇంటికి వచ్చి ఆ వ్యక్తి తన భార్యకు ఈ విషయం చెప్పాడు. అతనికి చూపు తిరిగి వచ్చే ఆశ ఉంది. కానీ అతని భార్యకు భయం వేసింది. ఆమె ఊరిలోనే అందరికన్నా తక్కువ అందంతో ఉండేది. ఆమె భయపడేది. ఒకవేళ అతని చూపు తిరిగి వస్తే అతను ఆమెను వదిలేయవచ్చునని. అందుకే ఆమె ప్రతిరోజు డ్రై ఫిష్ కళ్ళు తీసేసేది. అతనికి ఎప్పటికీ చూపు రాకుండా. భార్య ఎంత చెప్పినా అతను ఆలయానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ హుండీలో నాణెం వేసి చేతులు జోడించి ప్రార్థనలు చేశాడు. వందలాది ప్రార్థనలు చేసిన తర్వాత ఒకరోజు రోడ్డుపై రాయి తీయబోతున్నప్పుడు అతని చూపు పూర్తిగా తెరవచ్చింది. ఆనందంతో భార్యను ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. అదే అతను ఆమె ముఖాన్ని చూసిన మొదటిసారి. మొదట్లో అతను పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఆమెకు ఒక జడితిని కూడా ఇచ్చాడు. కానీ